బాబాయ్ మీ పేరు? నాగేశ్వరరావు. బాబాయ్ ఇది ఏ నియోజకవర్గం? ఎల్ఎల్డిపేట, పశ్చిమ గోదావరి జిల్లా, ఎల్ఎల్డిపేట, సాయిపాడు. బాబాయ్ ఇంకో 2 వారాలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మనలాంటి వాళ్ళకి మంచి జరిగిద్ది? ఇప్పుడు వాటికి జగనే, ఇప్పుడు వాటికి బాగా ఉంది. మరి మీకేమన్నా మంచి జరిగింది ఆయన వల్ల? జరిగింది. ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ల వ్యవస్థ అంత కూడా జరిగింది. ఈ పెన్షన్లు కానీ ప్రభుత్వ పథకాలు అన్ని బాగా ఇచ్చాడు. స్కూళ్ళు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. మళ్ళీ ఆయన వస్తే ఆయనే రావాలి. అది అమ్మ, ఒక 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ వస్తే అందరికి మంచి జరిగిద్ది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మంచి జరుగుతుంది. పేదలకి కూడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పేదలకు కూడు లేదు, నీళ్ళు నిప్పు కూడా లేదు. ఆ పదవి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో 5 సంవత్సరాల కాంచి మాలాంటి కూడు లేని వాళ్ళకి బొళ్ళు కూలు కలిగింది. ఏ కావాలంటే అవి ఇచ్చారు. మరి ఆయన వస్తేనే మాకు బాగుంటది అనుకుంటున్నాం. అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని అందుకే మీ ప్రాంతంలో 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది. ఈ సంవత్సరమే కొంచెం లోబాట్లో ఉంది, కానీ అన్ని సంవత్సరాలు జరిగిన 3 సంవత్సరాలు కూడా బాగా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ మీ పేరు? కోసారావు అన్న. ఒక 2 వారాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగిద్ది మీ ఒపీనియన్? ఇప్పటి వరకు జగన్ ఉండటం వల్ల ప్రజలకి మేలు జరిగిందండి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మంచి బాగుంటుందని. మీ ప్రాంతంలో బాగా అభివృద్ధి జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? జరిగిందండి, చుట్టుపక్కల అంతా జరిగిందండి. జగన్ చుట్టుపక్కల అంతలోనే బాగానే జరిగిందండి. ప్రజలకే, బాగా లేని ప్రజలకే బాగానే జరిగిందండి. అన్ని పథకాలు పెట్టి బాగానే ఇచ్చాడండి అందరికీ. బాగానే ఉందండి. అంటే డబ్బులు ఇవ్వటం వల్ల బాగుండిద్ది అంటారు? డబ్బులు ఇవ్వటం వల్ల ఏమిటంటే చదువుకునే పిల్లలు కానీ తొందరగా అభివృద్ధి చెందడానికి చాలా మేలు చేశాడు. మీరు పోలవరం ఎక్కడైనా బాబా? పోలవరం అన్నా అక్కడ మొత్తం అభివృద్ధి జరిగిన సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? అంతన్నా ఇబ్బంది లేదుగా. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వరరావు. బాబాయ్ ఇంకో 2 వారాలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకో 2 వారాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుండిద్ది అంటావు? నా ఉద్దేశ ప్రకారంగా జగన్కి వేస్తాను. జగన్కి వేస్తావు. ఇప్పుడు నీ చెవి బాగాలేదు కదా, హాస్పిటల్లో చూపించుకోవడానికి ఇబ్బందిగా ఏమన్నా ఉందా? లేదంటే హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా బాబాయ్. పనిచేయదు అండి, మిషన్ కూడా వేయించాను, పనిచేయదు. జబ్బు చేసింది, అది 2వ సంవత్సరం, మే నెల వస్తే 2 సంవత్సరాలు. మరి దీనికి పెన్షన్ ఏమన్నా ఇస్తున్నారా? పెన్షన్ అక్కడ తెచ్చుకున్నాం, మందులు పెన్షన్ తెచ్చుకుంటావుగా? తెచ్చుకుంటున్నాను. ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటారు ఫైనల్ గా? ఈసారి ఎవరు గెలిస్తే బాగుండిద్ది అంటావు? నా ఉద్దేశ ప్రకారంగా జగన్కి వేస్తాను. మంచి జరిగిద్ది అంటావు అందరికి? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఓకే.